నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ద పాయింట్. సో నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. సో ఏటీఎం విత్డ్రాలకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయని, ఏటీఎంల నుండి ఉచిత పరిమితికి మించి డబ్బులు విత్డ్రా చేయడానికి ఛార్జీలు పెరిగే అవకాశం కూడా ఉంది. సో ప్రతి బ్యాంకు తన సొంత నిబంధనలను కలిగి ఉంటుంది. కాబట్టి మీ బ్యాంకు వెబ్సైట్ లేదా యాప్ను తనిఖీ చేయడం అవసరం. సో ఇదిలా ఉంటే ప్రతి నెల 1వ తేదీన దేశీయ ఎల్పిజి సిలిండర్ ధరలు కూడా సవరించబోతూ ఉన్నారు. అలాగే చమురు కంపెనీలు కావచ్చు, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది, లేదంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. అయితే వంట గ్యాస్ కూడా రూల్స్ అనేది మారబోతున్నాయని చెప్తూ ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఎల్పిజి సిలిండర్ల ధరల్లో భారీ మార్పు అయితే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో జూన్ 1, 2025లో కూడా గ్యాస్ సిలిండర్ల ధర తక్కువ అవ్వచ్చు, లేదంటే ఎక్కువైనా అవ్వే అవకాశం ఉంటుంది. అలాగే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలో కూడా మార్పులు అనేది సామాన్యుల జేబులపై అయితే ప్రత్యక్షంగా ప్రభావాన్ని అయితే చూపుతుంది. ఇక నెంబర్ 2 వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్. సో వడ్డీ రేట్లలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. జూన్ 1న ఎఫ్డి వడ్డీ రేట్లు అయితే తగ్గించబడతాయి లేదా పెంచబడతాయి. సో చాలా బ్యాంకుల్లో 6.5% నుంచి 7.5% మధ్య వడ్డీ రేట్లను అందిస్తూ ఉన్నప్పటికీ జూన్ నుండి ఈ రేట్లు మాత్రం తగ్గే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. అలాగే నెంబర్ 3 వచ్చి ఆధార్ అప్డేట్ అన్నమాట. సో ఆధార్ వివరాలను కూడా ఆన్లైన్లో ఉంచితే అవి కూడా అప్డేట్ చేయడానికి జూన్ 14, 2025 చివరి తేదీ అని అయితే చెప్తూ ఉన్నారు. ఈ తేదీ తర్వాత ఆన్లైన్ అప్డేట్కి సంబంధించి ఆధార్ కేంద్రాలకు వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే దీనికి సంబంధించి 50% వరకు ఛార్జ్ కూడా విధించబడుతుంది అని అంటున్నారు. అలాగే నెంబర్ 4 వచ్చి పాస్పోర్ట్ నిబంధనల్లో కూడా కీలక మార్పులు రాబోతున్నాయి. సో పాస్పోర్ట్కి సంబంధించి ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ముఖ్యమైన మార్పులు చేసింది. ఫిబ్రవరి 28 నాటికి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. సో పుట్టిన తేదీ ఐడెంటిటీతో మార్పులు కూడా ఉండే అవకాశం ఉండదా, అంటే ఆధార్ కావచ్చు, లేకపోతే మీది ఏదైనా బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలాంటి వాటికి. సో అక్టోబర్ 1, 2023 తర్వాత ఎవరైనా జన్మించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ బర్త్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరి అని చెప్తున్నారు. సో అక్టోబర్ 1, 2023 కంటే ముందు ఎవరైనా జన్మించిన వాళ్ళు ఉంటే సో వీళ్ళు పుట్టిన తేదీ రుజువుగా ఒక పాన్ కార్డు కావచ్చు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ కార్డు లేదా ఇతర ఏదైనా గుర్తింపు ఉన్న పత్రాలను చూపిస్తే సరిపోతుంది. సో బర్త్ సర్టిఫికేట్ అయితే వీళ్ళకి ఎవరైతే 2023 కన్నా ముందు పుట్టిన వాళ్ళకైతే బర్త్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండదు. కాబట్టి ఈ రూల్స్ అనేది ఉంటుంది అని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రూల్స్ అన్నీ కూడా ఏదైనా మీరు ఆధార్ అప్డేట్ చేసుకోవాలన్నా, లేదా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మేబీ రేట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు అని చెప్తున్నారు. సో ఇలాంటివి ఏవైనా ఉంటే ఈ రూల్స్ అన్నీ మీకు తెలియాలనే ఉద్దేశంతోనే చేశాను. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.